దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. అత్యంత ప్రియులు, ఆప్తులు, కుటుంబ సభ్యులు కూడా అయిపోయినటువంటి వారు మా ప్రియమైనటువంటి అన్నగారు, వారి కుటుంబం, వారి సంఘం మరి ఒక మారు మీ మధ్యకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరం. కాబట్టి అందును బట్టి వారికి, వారి కుటుంబానికి, సంఘానికి కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. తాను అతని గెలవకుండుట చూచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ఏంటండి స్పెషల్? అమ్మా మరి గట్టిగా చెప్పరేమ్మా. 2 ఉన్నాయి. కౌజు పెట్టల స్పెషల్ అంట. ఒకటి అది, ఇంకొకటి ఉంది కదా, ఆల్రెడీ శబ్దాలు వినబడతా ఉన్నాయి పొలవమని. ఏమండి ఏంటది? ఏంటి దాని అర్థం? నాకు తెలియక నిన్న కారులో మా పిల్లల్ని అడిగా, మా బాయ్స్ని అడిగాను, అరే అంటే ఏంట్రా అసలు అన్న. ఎవడికి తెలిసిన స్టోరీ వాడు చెప్పుకొచ్చాడు. నేను అందులో పేర్లు కూడా మార్చేశాను. అబ్బాబే కాదన్నా, పేర్లు అవి కాదు, పేర్లు ఇవి అన్నారు. అవునా, అలాగా? అట్ల మీద మనకు పెద్ద ఏమైనా పట్టు ఉందా? దీని మీద అయితే ఏమైనా పట్టు ఉంటుంది, ఏదన్నా చెబుతాం, ఏమన్నా మాట్లాడతాం, అవి మనకు పెద్ద ఏం తెలుసు. కాబట్టి ఈ పేర్లు ఆ పేర్లు అవి ఇవి మార్చి పడేసానో ఏమో మరి అని. అట్లా కాదన్నా, విషయం ఏంటంటే ఇదన్నా అని చెప్పేసి అన్నారు. ఓకే సరే అయితే ఎందుకేంటి ఆయనకు ఒక పేరు ఉందా అంటే ఒక పేరు చెప్పారు, అదేదో బయటికి వెళ్తుందా, వెళ్ళిపోద్దా? కాబట్టి మొద్దు మరి ఎటు పేర్లు కాబట్టి వద్దు మరి, వెళ్ళకపోతే మన ఇష్టం, అదే కదా. కాబట్టి అదే నా బంగారు పొట్లో ఏలాడితే నేను కొట్టినా అంది కదా మరి సీమ. మరి సీమే అలాగ ఉన్నప్పుడు మరి అందరూ మనుషులు కదా, వాళ్ళ పొట్టలోకి మనం ఎందుకు? మన పొట్ట సంగతి మనం చూసుకుంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే ఎవరో ఓడిపోయారంట, ఇంకొకరు ఎవరో గెలిచారంట. అదే ఈరోజు ఒక పండగంట. ఈ యొక్క పండగ యొక్క ఉద్దేశం ఏంటి అని నేను అడిగినప్పుడు నాకు తెలియజేసినటువంటి మాట, నాకు కొంతమంది చెప్పిన మాట, ఇందులో వాస్తవం ఎంతో నాకు తెలియదు, ఇందులో అసత్యం ఎంతో నాకు తెలియదు, నేను వినిన మాట మాత్రమే మీ ముందుంచుతున్నాను. ఎవరో ఒకరు ఓడిపోయారు, ఇంకెవరో గెలిచారు. అదే ఈరోజు పండగ. అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో ఏమనుందో తెలుసా? తాను అతనిని గెలవకుండుట దేవునికి స్తోత్రం. ఎవరు తాను, ఎవరు అతను, ఎవరు గెలవలేదు? తాను అనగా దేవాది దేవుడు. మీ అందరికీ సుపరిచితమైన మాటేనండి. కొత్త విషయాలు చెప్పాలంటే ముందు నాకు రావాలి కదా. కానీ అందరూ తెలిసిన విషయాలేమో కాసేపు మాట్లాడుకుందాం. తాను అనగా దేవాది దేవుడు, అతడు అనగా యాకోబు. దేవుడు ఒక సర్వసాధారణమైన వ్యక్తిని గెలవలేకపోతున్నాడు. నిజమా? దేవాది దేవుడు ఒక సర్వసాధారణమైన మానవుణ్ణి గెలవలేకపోతున్నాడు. నిజమేనా? ఒక సర్వశక్తిమంతుడు ఒక సర్వసాధారణమైన మనిషిని గెలవలేడా? మరప్పుడు అతడు దేవుడెందుకు అయ్యాడు? ఈ లోకంలో ఎవరినైనా, క్రైస్తవులను మాత్రమే, మా ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే చెప్పే సమాధానం, ఆయన అద్భుతాలు చేస్తాడండి, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడండి, ఆయన మమ్మను విడిపిస్తాడండి, ఆయన మమ్మను విమోచిస్తాడండి, ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడండి, ఆయన మమ్మను స్వస్థపరుస్తాడండి,
ఆయన మమ్మను, మా కుటుంబాన్ని నిలబెట్టగలడు. మా జీవితాలను బాగు చేయగలడు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఆయన మమ్మను ఆదరించగలడు. ఆయన మమ్మను ఓదార్చగలడు. ఆయన మా జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపగలడు. అందుకు కదా మేము యేసుని నమ్ముకున్నాం. అందుకు కదా మేము ప్రభువుని నమ్ముకున్నాం. అందుకు కదా మేము దేవుని నమ్ముకున్నాం. ఇన్ని ఆశలు పెట్టుకొని, ఇన్ని కోరికలు పెట్టుకొని, ఇంతగా ఆయన మీద ఆనుకొని, విశ్వసించి, నిరీక్షించి, ఆధారపడి ఆయనను నమ్ముకుంటే ఆయనేమో ఒక సర్వసాధారణమైన వ్యక్తి చేతిలో, ఒక సర్వసాధారణమైన మానవుని చేతిలో ఓడిపోతున్నాడు. నేనంటాను, నిజంగా దేవుడు ఓడిపోతాడా? చెప్పాలి గట్టిగా, ఓడిపోతాడా? అయితే మీ బైబిల్ ఉంది తప్ప, నా బైబిల్ ఉంది తప్ప. ఒకవేళ ఆయన ఓడిపోడే గనక అయితే తాను అతనిని గెలవకుండుట అంటే ఇది తప్ప, మనం తప్ప. ఏందయ్యా విషయం? దేవాది దేవుడే యాకోబును గెలవలేకపోతున్నాడు. దేవుడే గెలవలేకపోతున్నాడంటే అతడు ఎంతటి బలవంతుడో, దేవుడే గెలవలేకపోతున్నాడంటే అతడు ఎంతటి సామర్థ్యం కలిగిన వాడో, దేవుడే గెలవలేకపోతున్నాడంటే అతడెంతటి వీరుడో, ఎంత యుద్ధ సన్నద్ధత కలిగిన వాడో, ఎంతటి యుద్ధ నేర్పరో. ఏంటి అతని చరిత్ర? ఏంటి అతని గత జీవితం? పరిశీలన చేస్తే, యాకోబు జీవితాన్ని పరిశీలన చేస్తే, అతని కుటుంబంలో ఓడిపోయిన వాడు యాకోబు. తన జీవితంలో ఓడిపోయినవాడు యాకోబు. తన ఉద్యోగములో ఓడిపోయినవాడు యాకోబు. తన వ్యాపారములో ఓడిపోయినవాడు యాకోబు. తన మామగారి చేతిలో కూడా ఓడిపోయాడు. నేనేమంటాను తెలుసా? అతని జీవితములో, అతని కుటుంబములో, అతని బ్రతుకులో, అతని ఉద్యోగంలో, అతని వ్యాపారములో, ఆఖరికి సొంత ఇంటిలో కూడా ఎప్పుడు, ఏ రోజు, ఏ నాడు, ఎక్కడా గెలవనటువంటి వాడు యాకోబు. నేనంటాను, ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ గెలవలేని వారిని ఈరోజు దేవుడు గెలవలేకపోతున్నాడు. వాటమి తప్ప ఏమీ ఎరుగనటువంటి వాడిని చేతిలో నా ప్రభు ఓడిపోతున్నాడు. సాధ్యమా? మరలా చెబుతున్నాను, ₹1,00,00,000 మాట ఇది. ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ గెలవనటువంటి వానిని నా ప్రభు గెలవలేకపోతున్నాడు. ఓటమి తప్ప మరి ఏమీయూ ఎరుగనటువంటి వాని చేతిలో నా ప్రభు ఓడిపోతున్నాడు. నేనంటాను, ఎవరో ఒక వ్యక్తి, నాకు సరిగా పేరు తెలియదు, అది ఎంత వాస్తవమో నాకు తెలియదు, అది అసత్యమో నాకు తెలియదు, అది కల్పిత కథో నాకు తెలియదు, అది నిజమో తెలియదు, నాకు ఏమీ తెలియదు. కానీ ఎవరో ఓడిపోతేనే ఈరోజు పండగ అయితే, ఎవరో గెలిస్తేనే ఈరోజు నీ జీవితంలో పండగ అయితే, నిన్ను రక్షించిన వాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం రక్తం చిందించినటువంటి వాడు, నీకోసం భూమి మీద అడుగు పెట్టినటువంటి వాడు, నీకోసం పాపమైపోయాడు, నీకోసం శాపమైపోయాడు, నీకోసం నల్లగొట్టబడ్డాడు, నీకోసం చితక్కొట్టబడ్డాడు, నీకోసం ఓడిపోయాడు. దేవునికి స్తోత్ర. నేనంటాను, ఇదెంత గొప్ప పండగ. కొట్టో గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక నరుడు ఓడిపోతే పండగ అయితే, సర్వశక్తి మంతుడే ఓడిపోయాడండి. మీలో చాలామంది సోషల్ మీడియాని బాగా ఫాలో అవ్వచ్చు, యూట్యూబ్లు బాగా చూడొచ్చు, ఎన్నెన్నో రకరకాల థంబ్నైల్స్ మనకు కనబడతా ఉండొచ్చు. 3 మేకులు కూడా పీక్కోలేనాడు, శత్రువును గెలవలేనటువంటి వాడు,
తనను తానే రక్షించుకోలేనటువంటి వాడు, తన ప్రాణాన్ని తానే కాపాడుకోలేనటువంటి వాడు. ఇలా చాలా టైటిల్స్ కనబడతా ఉంటే ఈ మధ్య అక్కడక్కడ గుండుగాళ్ళు, 2-3 ఇంటికలు ఉన్న వాళ్ళు, పిలకలు వేసుకున్న వాళ్ళు, రకరకాల రంగులు బట్టలు వేసుకుని ఎవడు పడితే ఆడు నోటుకు వచ్చినాడు మాట్లాడుతూ ఉన్నారు. అరే బిడా, మేకులు తీసుకోలేక కాదు, గెలవలేక కాదు, ఏమీ చేయలేక కాదు, చేతగానవాడు అస్సలు కాదు, ఓడిపోవడం కొరకే వచ్చినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెలుపంటే తెలియనటువంటి వాణిని నా ప్రభు గెలవలేకపోతున్నాడు. ఓటమి తప్ప ఏమీ ఎరుగని వాని చేతిలో నా ప్రభు ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబ జీవితములో, నీ దాంపత్య జీవితములో, నీ బిడ్డల జీవితములో, వారి భవిష్యత్తు కొరకైనటువంటి నీ ఆలోచన, నీ కోరిక, నీ తలంపుల్లో, నీ చదువు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నువ్వు గెలవలేక ఓడిపోతున్నానని కుమిలిపోతే, ఏ రంగంలో అడుగు పెట్టినా ఓటమి తప్ప మరి ఏమీ లేదు అని నిరాశకు గురి అయిన వాడివైతే, ఏ సబ్జెక్ట్లోనూ నేను పాస్ అవ్వలేకపోతున్నాను ఆమె కుమిలిపోతున్న వ్యక్తివే గనకైతే, ఏ వ్యాపారములో పెట్టినా నష్టమే అని మూలుగుచున్న వ్యక్తివే గనకైతే, బిడా ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? నిన్ను గెలిపించడానికే నా ప్రభు ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓడిపోయేవాని గెలుపుకు యొక్క రహస్యం ఏంటో తెలుసా? గెలవలేనివాడు గెలుస్తున్న దానికి కలిగిన రహస్యం ఏంటో తెలుసా? అతడి కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎక్కువ వివరించను కానీ ఒక 5 అంశాలు మీ ముందుంచుతాను, అక్కడే చూడండి. 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలమా, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అదే 32వ అధ్యాయం మొదట్లో చూస్తే అంటాడు, ఇది దేవుని సేన, దీని పేరు మహనయీము. 2 సేనలు అని కింద రాయబడి ఉంటుంది. ఏమండి, 2 సేనలు అని రాయబడి ఉంటుంది. 2 సేనలు ఎవరు అసలు అక్కడ? ఇంకా యాషావు రాలేదు, యాకోబు మందతో పోతున్నాడు, కానీ మహనయీము అన్నాడు, 2 సేనలు అన్నాడు. ఒకటి యాకోబు సేన, 2 దేవుని దూతల సేన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత పెద్ద మహా సైన్యమును అందరిని విడిచి ఎంతమంది మిగిలారంట? ఒక్కడు మిగిలిపోయాను. ఏమయ్యా, అంతమంది ఉంటే ఒక్కడికేం పని? పెద్ద కుటుంబం, ఒక్కడికేం పని? ఇంట్లో 100 మంది ఉన్నారు, ఒక్కడికేం పని? ఒక్కడు దేవునితో ఏకాంత ప్రార్థనలో గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము ఓడిపోతున్న నీవు, నీ చదువులో ఓడిపోతున్న నీవు, నీ ఉద్యోగంలో ఓడిపోతున్న నీవు, నీ వ్యాపారంలో ఓడిపోతున్న నీవు, నీ కుటుంబంలో ఓడిపోతున్న నీవు, ఈ లోకములో ఓడిపోతున్న నీవు గెలవాలంటే ఏకాంతంగా ఒక్కడవే దేవుని సన్నిధిలో ఒంటరి ప్రార్థన అనుభవములో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2, తాను అతని గెలవకుండుట చూచి పెనుగులాడుతున్నాడండి. యాకోబు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. బహుశా అప్పుడు గుర్తొచ్చుంటుంది, ఒక్కడే మిగిలిపోయిన తర్వాత గుర్తొచ్చుంటుంది, నా పుట్టుకలోనే నేను పెనుగులాడాను కదా. ఏమండి, యాకోబు పుట్టుకలో ఏం చేశాడు? పెనుగులాడాడు, ఫైటింగ్ చేశాడు, యుద్ధం చేశాడు, ఓడించాడు, గెలిచాడు. ఇవన్నీ మర్చిపోయి ఎలా పడితే అలా బతుకుతున్నాడు. బిడా, ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటి తెలుసా? నువ్వు గెలిచే వ్యక్తివిరా, ఓడిపోయే వ్యక్తివి కాదు. గెలుపు తప్ప నీ బ్రతుకులో దేవుడు ఓటమిని పెట్టలేరు. వాట్ ఈస్ గాడ్స్ విల్? ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని సంకల్పం? ఏమిటి దేవుని ఉద్దేశం? నీ బ్రతుకులో గెలుపే తప్ప ఓటమి లేదు. ఇది దేవుని చిత్తం.
అది ఏ రోజైనా కానీ దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను మాట్లాడుకున్నాను, నేను రాజన్న. మీలో చాలామంది నా వ్యక్తిగత జీవితం కోసం, నా కుటుంబ జీవితం కోసం, నా భవిష్యత్తు జీవితం కోసం ప్రతి దినము ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. అఫ్కోర్స్ ఒకవేళ మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు ప్రార్థిస్తున్నారా సమాచారం నాకు అందింది. అందును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థన ఫలించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఏం ఫలించిందో. చేయనోళ్ళు ఏం చేసావు, ఏం ఫలించింది, అసలు విషయం చెప్పలేదేటి. హల్లెలూయా. చేసిన వాళ్ళకి అర్థమైందా? ఇంక చెప్పం. స్తోత్రం. ఏమండి, మీరు చేసిన ప్రార్థన ఫలించింది. అనంతరం మేము మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాల్లో డాడీ, నేను కూడా ఆయన డాడీ అంటాను, ఆయన అందరినీ డాడీ అంటాడు. నిజానికి నేను అన్నా అనేవాడిని. మొదట్లో ఫస్ట్లో అసలు మాకు ముఖం తెలియనప్పుడు, ఊరు పేరు అడ్రస్ ఏమీ తెలియనప్పుడు, ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు ఏ నెంబర్లో తెలియనప్పుడు, అన్న రాజుగన్న గారు అంటండి, మండపేట అంటండి, ఏమండి ఉన్నారండి అని మాట్లాడాము. ఆ తర్వాత ఆయన మా ఊరు వచ్చాక డాడీ అన్నాడు. ఇది ఏదో భలే ఉందనుకో, డాడీ హల్లెలూయా. మా కుర్రాలు అంటారు, అరే మండపేట ఎక్కడికి, డాడీ దగ్గరికా అంట. మా రాజు అంటాడు ఇందాక, అన్నీ భలే పిలుస్తాడు రా, డాడీ అని పిలుస్తారు రా, భలే పిలుస్తారు. ఏమండి మాట్లాడుకున్నప్పుడు, డాడీ అది అమావాస్య అయినా పర్లేదు, అది సెట్ రోజు అయినా పర్లేదు, అది అసలు మంచి రోజు కాకపోయినా పర్లేదు, ఆ రోజే పెట్టేస్తాను. ఏంటది? ఏమో ప్రార్థన చేసిన వాళ్ళు వెళ్తుంది. ఏమండి ఆ రోజే పెట్టేస్తాను. మా గ్యాంగ్లో అన్ని రకాలు ఉన్నాయి, అందులో ఒక రకాన్ని కదిపా, చూడరా ఏది మంచి రోజు ఆడు మొత్తాన్ని చూసేసి, నేను పలానా రోజు అస్సలు మంచిది కాదంట, ఆ రోజు చాలా సేటదంట, ఆ రోజు ఎవడు ఏమీ చేయడంట అంటే, అయితే అదే మనకి మంచి రోజు, ఆ రోజే చేసేద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు వెనకాల అక్కలకి అన్నీళ్ళకి ఊరి ఏట్రా ఏడు చెప్పరా బాబు, నీకు దండం పెడతాం, చెప్పనా. హల్లెలూయా. విషయం ఏంటంటే, అలా మాట్లాడుకున్నప్పుడు అంటాడు, డాడీ మా వివాహం అమావాస్య రోజు జరిగింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవడ్రా చెప్పింది నీకు మంచి రోజు చెడ్డ రోజు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే వాక్యము తెలియజేస్తుంది, తీయక్కర్లేదు, ఇది మంచిది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్రతిది మంచిదే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవునండి. ఈరోజు మానవుడు కదా, ఒక క్రైస్తవుడు అసలైన విషయాన్ని మర్చిపోతున్నాడు. ఒక క్రైస్తవుడు తానేంటో మర్చిపోతున్నాడు. ఒక క్రైస్తవుడు తానెవరో మర్చిపోతున్నాడు. ఒక క్రైస్తవుడు తాను ఎలా ఉండాలో మర్చిపోతున్నాడు. ఒక క్రైస్తవుడు తాను ఎలా ఆలోచించాలో మర్చిపోతున్నాడు. ఒక క్రైస్తవుడు తన ఉద్దేశం ఏంటో మర్చిపోతున్నాడు. తనకు నచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా కన్ఫ్యూజ్ అయిపోయి లోకంలో బ్రతికేస్తున్నాడు. అందుకే చాలామంది క్రైస్తవుల్లో యవ్వనస్తులేంటి, పిల్లలేంటి, పెద్దవారేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, అన్నా మాకేం చేయాలో అర్థం కావట్లా. యాకోబు బ్రతుకు కూడా అలాగే అయిపోయింది. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. పారిపోతున్నాడు, పరిగెడుతున్నాడు. ఒకటా రెండా 20 సంవత్సరాలు పరిగెత్తాడండి. ఎన్ని సంవత్సరాలు పరిగెత్తాడు? 20 సంవత్సరాలు పరిగెత్తాడు. ప్రపంచ నెంబర్ 1 ఛాంపియన్షిప్ రావాలంటే కూడా 25 నిమిషాలు పరిగెడితే చాలు. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 పోటీలో గెలవాలి అంటే, గోల్డ్ మెడల్ వేసుకోవాలంటే, నీ ఫోటో అన్ని దేశాల్లో ఉండాలంటే నువ్వు 25 నిమిషాలు పరిగెడితే చాలు. మా ఓడి 20 సంవత్సరాలు పరిగెట్టాడు. మెడల్ కాదు కదా, కనీసం మొలతాడు కూడా వేయలేదు. ఎందుకు పరిగెడుతున్నట్రా? లోకంలో పడి పరిగెడతా ఉంటాడు ఎవడు పడతాడు. దేని పరిగెడుతున్నావురా? తెలీదు. ఈరోజు చాలా మంది చాలా చేస్తున్నారు. దేనికి చేస్తున్నావు? తెలీదు. ఎందుకు చేస్తున్నావు? తెలీదు. ఆడు అమ్ముతున్నాడు, నేను కొనుక్కున్నాడు, ఆడు పేల్చాడు, నేను పేల్చేయాలి. మా చిన్నప్పుడు ఆడు ఎవడో స్విచ్ మా ఇంట్లో కలిసేసాడు. నేను తర్వాత వాడు ఇంట్లో వేసాను. మా అమ్మ తలుపేసేసింది, నాకు ఆకు బయట వేసింది. ఈ లోపల మా నాన్న వచ్చాడు సైకిల్ వేసుకుని. ఎరా బిడ్డ బయట ఉన్నావే అన్నాడు. ఆడు చుచ్చుబుట్టు వేసాడు, నేను తారతో వేసాను, అమ్మ తలుపేసింది. మనకి సాప వేటేసింది అన్నాడు.
ఏమే నేను వచ్చాను తెలుది తీశాడు మా డాడీలో. రారా అన్నాడు. నువ్వు కూడా బయట పో, ఇద్దరికి వెళ్ళి తలిపేసి. ఆ రాత్రి అంతా దోమలు కొట్టుకుంటూ ఈగలు తొలుకుంటూ పొద్దున్న దాకా కథలు చెప్పుకుంటూ హ్యాపీగా పడుకుని పొద్దున్న వేసి మళ్ళీ ఎవడ చూడకూడదు కదా, పొద్దున్న 6 గంటలు వేసిపోయి లోపలికి వెళ్ళిపోయి ఓకే హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఏ సుచ్చుబుడ్డు ఏంటి, తారాజం ఏంటి, శిశింద్రి ఏంటి ముట్టుకుంటూ ఒట్టు దేవునికి స్తోత్రం హల్లెలూయా. అరే ఎందుకు వేసాడా? ఆడు వేసాడు, నేను వేసాను, నాకేటేరుక అంతే. చాలా మందికి తెల్లండి సౌండ్లు మాత్రమే. ఆడు గట్టిగా పేలితే నేను గట్టిగా పేల్చేయాలి, ఆడు ఇక్కడి అంత దూరం వేస్తే నేను ఎక్కడి నుంచి అంత దూరం వేసేయాలి. రాజమండ్రికి వేసేయాలి అంతే. ఏంటి తెలుసు నీకు? ఎందుకు పరిగెడుతున్నావు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, ఏం చేస్తున్నావు తెలియదు, ఏం ఆలోచిస్తున్నావు తెలియదు, ఏం మాట్లాడుతున్నావు తెలియదు, ఏం చూస్తున్నావు తెలియదు, ఏం చేస్తున్నావు తెలియదు. ఒక దిశ, ఒక నిర్దేశం లేకుండా ఈరోజు క్రైస్తవుడి జీవితాలు పరిగెడుతున్నారు బిడ్డ. 20 సంవత్సరాలు పరిగెట్టక బుద్ధొచ్చింది. ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు, అసలు నేను ఎవరినో తెలుసా? నా పుట్టుకలోనే, నా తల్లి గర్భములోనే ఐ యామ్ ఎ ఫైటర్. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరండి? పుట్టుకలోనే ఫైటర్. దేంతోనైనా ఫైట్ చేయొచ్చు క్రైస్తవుడండి. ఓటమి లేదు, గెలుపు మాత్రమే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. బిడ్డ ఇప్పుడు చెబుతున్నాను, దేవుని సముఖమునందు నీ జీవితంలో గెలుపు తప్ప ఓటమి లేదు. ఒక్క గడియ ఆలస్యమైనా కానీ గెలుపు నీదే. దేవునికి స్తోత్రం. రూతమ్మ గారి స్టోరీ చాలా బాగా తెలుసు కదండి మనకి కదా. రూతమ్మ గారి కంటే ముందు బాగా ఎవరు తెలుసు? నయోమి తెలుసు, ఎలీమెలెకు తెలుసు. వాళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు? బెత్లెహేములో ఉండేటోళ్ళు. ఆడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏం దొరకలేదు? బువ్వ దొరకలేదు. ఓ పూట తిండికి కట్టుకోలేబెట్టు నాకు బాబు, నువ్వు కాసేపు పొట్ట కట్టుకోలేబెట్టు. నువ్వు ఇప్పుడు అంత గాబరా పడిపోయి ఆకలేసేస్తుందని పక్కనేసరికి వెళ్ళి తినేలేటి? 2 నిమిషాలు ఆగలేవు, తిండికి వస్తావు నువ్వు. నాకు అర్థం కాని విషయం ఏంటేనండి, కష్టం ఆ కొంపకే వచ్చిందా? కరువు ఆ ఇంటికే వచ్చిందా? రొట్టె వాళ్ళకి మాత్రమే దొరకలేదా? దేశం అంతా వచ్చింది. మరి అందరూ బాగానే ఉన్నారు, నీకేం పోయే కాలం? అందరూ బాగానే ఉన్నారు కదా, నీకేమాయి రోగం? వదిలేసి వెళ్ళిపోయావు, ఇంకో ఊరు వెళ్ళిపోయావు. దొరికిందా? ఆడికి పోయాక ఉన్నది కోల్పోయావు. ఓ 10 ఏళ్ళు అయ్యాక ఇంకోటి కోల్పోయావు, ఇంకో 10 ఏళ్ళు అయ్యాక ఇంకోటి నువ్వు వరుస పెట్టి కోల్పోవడమే తప్ప నువ్వు పొందుకుంది ఏట్రా? ఆ వరుస పెట్టి కోల్పోవడమే తప్ప నువ్వు పొందుకుంది ఏంటంటాను నేను. ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఒక గడియ ఆలస్యమైన యేసు అడుగు పెట్టే స్థలం బెత్లెహేము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యేసు అడుగు పెట్టే స్థలంలో ఉంటే అది ఆశీర్వాదం. అవును, కాసేపు ఆగలేకపోయావు, ఓ రోజు ఉండలేకపోయావు, యేసు అడుగు పెడతాడు లేదో తెలుసుకోలేకపోయావు. ఈ లోపలనే కంగారు వచ్చేసి పరిగెత్తిపోయావు. నువ్వు పోయాక యేసు వచ్చాడు. ఇక్కడ రొట్టెల ఇల్లు అండి దాని పేరు. సర్వసమృద్ధి అండి. అక్కడ నీ కడుపు నింపేదండి, నీ ఆకలి తీర్చేదండి, నీ ఇంటిలో సర్వసమృద్ధిని ఇచ్చేదండి. ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, ధాన్యం ఉంది. కననులో యోసేపు ఉన్నాడు, ఆశీర్వాదం ఉంది. కనను అమ్ముకుంది, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. ఐగుప్తు కొనుక్కుంది, ఆశీర్వాదాన్ని తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అమ్ముకుంటున్నావా? కొనుక్కుంటున్నావా? పోగొట్టుకుంటున్నావా? పోగు చేసుకుంటున్నావా? పారేసుకుంటున్నావా? దాచుకుంటున్నావా? మనందరికీ బాగా తెలుసు కదా. ఒకడు వచ్చాడు, సేవకుడి దగ్గరికి వచ్చాడు. డాడీ, నీ పక్కన ఉండలేకపోతున్నాను నేను, చాలా స్ట్రిక్ట్గా ఉన్నావు, నువ్వు కుదరట్లేదు నీకు నాకు అన్నాడా? చెప్పండి, ఎక్కడ అన్నాడు? ఏమో ఎక్కడ అన్నాడు? చెప్పు. ఉప్పు కప్పు రంబు ఇది చెప్తావు కదా. అరే నీకు నాకు సోటు సరిపోవట్లేదు రా బాయ్, ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఇంకొక ఇల్లు కట్టేద్దామే, ఎంగడేసుకుంటాడంట. ఇంకొక ఇల్లు కట్టేద్దామని చెప్పేసి ఏం చేశాడు? ఒక గొడ్లెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కొమ్మలు నరకడానికి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి తీయక్కర్లేదు. ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చి శిష్యుడు అంటాడు, అయ్యా సేవకుడా, మనకి చోటు
సరిపోవడం లేదు బిడా. సేవకుడితో ఉంటే నీకు చోటు సరిపోవట్లేదా? సేవకుడి పక్కన ఉండలేకపోతున్నావా? సేవకుడితో పాటు ఉండలేకపోతున్నావా? ఆయనతో పాటు సేవ చేయలేకపోతున్నావా? ఆయన మాటలు వినలేకపోతున్నావా? ఆయన గద్దెంపు తీసుకోలేకపోతున్నావా? ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నావా? చాలామంది ఉండలేరండి, సేవకులతో ఉండలేరు. పాపం మా వాళ్ళు చూడండి, పాపం అలా బక్క చిక్కిపోయి రాత్రి అంతా నిద్ర లేదు, పగలంతా తిరుగుతూనే ఉన్నారు. పాపం మా అక్క రాగానే కాపీ ఇచ్చింది ఆడంటే, నేను కాపీ అయితే నిద్రపోతాను బాబోయ్ అంటాడు. ఆడు సాఫ్ట్వేర్ ఉద్యోగం, రాత్రిలే డ్యూటీ. అదేం డ్యూటీయో మరి, దేశం అంతా పగల డ్యూటీ అయితే నీకు రాత్రి డ్యూటీ ఏంటి? ఇలా అమెరికా పో, ఎక్కడ ఎందుకు ఇంకా, నేను వస్తాను అలా లండన్ ఇలాంటి నుంచి అలాగ వస్తాను. కుదిరిపోతా అలాగా ఏమండి? రాత్రి అంతా డ్యూటీ చేస్తాడు పాపం. చూతారా మా వాడిన సరే వచ్చి నుంచురా బాబు, చూసారా కూర్చుని నిద్రపోతున్నా బిడ్డ నువ్వు. లేదు, రాత్రి అంతా డ్యూటీ చేస్తాడు, పగలంతా నా కారు నడుపుతాడు, మళ్ళీ వచ్చి మీటింగ్లో కూర్చుంటాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ పక్కన నడుపుతూ ఉంటే నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ రాత్రిలోకి డ్యూటీ ఎక్కాలి కదా, మరి పొద్దున్న దాకా చేయాలి కదా. ఏమండి? అరే సేవకుడితో ఉంటే ఇబ్బందే, మరి ఎందుకుంటున్నావు? అది ఆశీర్వాదము గనుక దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సేవకుని గొప్పతనం ఏంటో తెలుసా బిడ్డ? సేవకుని గొప్పతనం ఏంటో తెలుసా? ఒకరోజు దేవాది దేవుడు ఇశ్రాయేలీల మీదకి ఉగ్రతను తీసుకురావాలని ఒక దూతను పంపించాడు. మీ అందరికీ తెలిసిన విషయాలే, అందుకే తీయట్లేదు. నేను అసలు బైబిల్ ఓపెన్ చేయట్లేదు, టైం అయిపోతుంది కదా, టైం సరిపోదని. ఇశ్రాయేలీల మీదకి ఉగ్రతను పంపించమని ఒక దూతను పంపించాడు. పంపిస్తే శరవేగంగా వస్తున్నది దూత. వచ్చేపాటికి అహరోను రూపంలో ఒక సేవకుడు ఏం చేయడు తెలుసా? అడ్డంగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అడ్డంగా నిలబడ్డాడు. అరే ఎవడురా నువ్వు అడ్డంగా వచ్చావు? డూ యు నో హూ యామ్ ఐ? తెలుసా నేనెవరో? దేవుడు పంపించాడు. ఈయనంటాడు నువ్వెవరో నాకెందుకు, నా నేటో నీకు తెలుసా? నేను సేవకుడిని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బిడ్డ నేను అంటాను, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో నీ మీదికి వస్తున్న ఉగ్రతైన, కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శ్రమలైన, శోధనలైన, కన్నీరైన, వేదనైన అడ్డుపడడానికి నీకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సేవకుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏడు చప్పిడి దెబ్బలు కొడతారేటండి? కొట్టండి గట్టిగా మీ సేవకులకే. నాకు వద్దులే, నాకు వద్దు, ఆయన కొట్టండి. ఆయన అడ్డుపడిపోతాడు బిడ్డ. నీకేమి జరగకూడదని ఆయన అడ్డుపడిపోతాడు. నీ కుటుంబానికి ఏమి కలగకూడదని ఆయన అడ్డుపడిపోతాడు. అడ్డుపడేవాడు సేవకుడంటే. దేవునికి స్తోత్ర. అలాంటి సేవకుడితో ఉండలేక, అలాంటి సేవకుడితో తిరగలేక, అలాంటి సేవకుడితో కూర్చోలేక, పరిచర్య పాలిభాగస్తుడివి కాలేక, సువార్త ప్రకటించలేక, ప్రార్థన చేయలేక, మోకరించలేక, ఇంకో చోట ఎక్కడికో వెళ్ళిపోయి గుడి చేసుకుంటాడంట. గొడ్లు అట్టుకుని చెట్టు నరగడానికి వెళ్ళాడు, ఉన్న గొడ్లు ఊడిపోయింది. నీ జీవనోపాధి ఏంటో తెలుసా? నీ బతికేంటో తెలుసా? ఆ గొడ్డలే నీ జీవనాధారం. దాంతోనే కట్టెలు నరుకుని పొలం అమ్ముకుని బతికే కుటుంబం. జీవనాధారాన్ని పోగొట్టుకున్నాడు బిడ్డ. నేనేమంటానంటే, తొందరపడి పరిగెడితే ఉన్నదాన్ని కోల్పోతావు, జాగ్రత్త. ఆ క్షణం గుర్తొచ్చింది యాకోబుకు. నా పుట్టుకలోనే, తల్లి గర్భములోనే, నా బ్రతుకులోనే నేను పోరాడే వ్యక్తిని, ఓడిపోయే వ్యక్తిని కాదు. అప్పుడు మొదలుపెట్టాడు ప్రార్థన. అప్పుడు పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే సువార్త ఏంటంటే, నెంబర్ 1 అతడు ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. నెంబర్ 2 అతను పోరాడుతున్నాడు. నెంబర్ 3 ఒక రాత్రంతా. ఏ అంతా ఏంటో? రాత్రంతా కాదమ్మా, రాత్రంతా. చెప్పమ్మా. ఒరే సుబ్బిగా అంటావు కదా కొట్టుకెళ్తున్నప్పుడు. మళ్ళీ పైపెచ్చాడు పలకపోతే ఈ చెవిటి మొలకంగాడు. ఇక్కడ మాత్రం యేసు రక్తమే జయము. హల్లెలూయా. ఆ స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం, గంభీరంగా నోరు తెరిచి ప్రార్థన. ఏడు తినేస్తున్నావు. చిన్నప్పుడు మాకు తెలుపు నలుపు టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ.
రంగు టీవీ ఉండేది కాదు. దాంట్లో ఒక కప్ వచ్చేది, అది దోమల్ని ఎంతకది కప్ప కాదంట, ఆల్ అవుట్. దాని పేరేంటి? ఆల్ అవుట్. ఆ దోమలు తినేసేది. మనం తినేస్తాం, ఒక్కోసారి పేదలు తినేస్తాం, వాక్యంలో తినేస్తా ఉంటాం. స్వరం ఎత్తాలి బిడ్డ అంటే ఎత్తేది లేదు. ఎలా ప్రార్థన చేస్తున్నాండి రాత్రంతా? ఏమండి, 1 ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. 2 పోరాట ప్రార్థన. 3 సంపూర్ణ రాత్రి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాడీ, మనకి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉందా? ఎప్పుడెప్పుడు? లాస్ట్ ఫ్రైడే. ఏ టైం వరకు? 9కి వస్తారు, 12:30కి వెళ్ళిపోతారు. అది సంపూర్ణ రాత్రేనా? హల్లెలూయా. వచ్చేవారు రాకపోతే ఆయన మాత్రం అట్ట పెడతాడు, ఉండేవాళ్ళు ఉండకపోతే ఆయన మాత్రం అట్ట పెడతాడు కదా. ఎక్కడికి వెళ్తున్నావో అంటే ఆల్రెడీ ప్రేయర్కి వెళ్తున్నాను నేను. ఎన్ని గంటల దాకా? 9 నుంచి 12 దాకా. ఏంటి, సంవత్సరానికి ఓ పాలు ఉంటాడండి ఒక క్రైస్తవుడు ఉపవాసం గుడ్ ఫ్రైడేకి. 9 నుంచి 3 దాకా. 9కి ముందు 9 ఇడ్లీలు తింటాడు, 3 తర్వాత 3 కంచాలు తింటాడు. 9 నుంచి 3 దాకా ఉపవాసం ఉంటాడు. అబ్బా, ఈడు భక్తి మండిపోను, సిగ్గులేదేట్రా నీ బతుకే. కానీ యాకోబు ప్రార్థన ఎట్లుందో తెలుసా? రాత్రంతా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకుడి ప్రార్థన ఎందుకు ఫలిస్తుందో తెలుసా? ఒక సేవకుడి ప్రార్థన వలన ఎందుకు కార్యాలు జరుగుతాయో తెలుసా? ఒక 3 విషయాలు చెప్పనివ్వండి. ఒకరోజు దేవాది దేవుడు మోషేతో మాట్లాడి, బిడ్డా నువ్వు సీనాయి కొండ మీదికి వెళ్ళి ఫోటో దిగాలన్నాడా? చెప్పిండా? చెప్పమ్మా. కొండ మీదకి రావాలి. నేను అనుకుంటాను ఆయన కొండ ఎక్కాలంటే 3 రోజులు పడుతుంది. సీనాయి కొండ ఎక్కాలంటే 3 రోజులు పడుతుంది. కానీ సాయంత్రం చెప్పి పొద్దునకి వచ్చామన్నాడు. సాయంత్రం చెప్పి పొద్దునకి వచ్చామన్నాడు. ఎట్ట పోవాలి? ఒక చిన్న ఊరట ఏంటంటే, సగం దూరం రాసు అక్కడి నుంచి మేఘం తీసుకెళ్ళిపోద్ది పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, విషయం ఏంటంటే, ఇప్పుడు మోషే గారిని దేవుడు రమ్మన్నాడు. రమ్మనగానే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా. అబ్రామా నీవు లేచి అనగానే టక్మని లేచిపోయాడు. ఎందుకు లేవాలి అన్నాడా? భోజనాల కాడ ఎవరన్నా లేపండి సరే చూద్దాం. మీకు పెళ్ళిలో ఇప్పుడు భోజనాల దగ్గర ఎవరన్నా లేపారా? లేదండి బెదర్, ఆయన కూర్చుంటారు జరగదు, నన్ను లేపుతావు నువ్వా? నాకు ఇంట్లో అన్నలేక వచ్చానా? మరి వెళ్ళి తినేచ్చు కదా. తినడు, అక్కడే ఉంటాడు, గొడవాడెత్తాడు. ఆఖరి అట్టుబండి తినేదాకా అక్కడే ఉంటాడు, గొడవాడెత్తాడు. అంత పౌరుషం ఉన్నవాడు, నిజంగా అంత కోపం ఉన్నవాడు, ఆయన ఇంట్లో కూడున్నవాడు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళడా వచ్చాడు కాబట్టి బిర్యానీ తినేయాలి, చికెన్ తినేయాలి, మటన్ తినేయాలి, అన్నీ వేసేసుకో లోపల పడేయాలి. ఇది ఒక తడి చెత్త పొడి చెత్త కదా. వస్తుందా మీకు తడి చెత్త పొడి చెత్త? వస్తుందా? ఇటు వస్తుందా? మాకు వస్తుంది తడి చెత్త పొడి చెత్త అంటుంది. ఏ కొంపలో చూసినా పొడి చెత్త ఉండదు, అంతా తడి చెత్తే. ఓ డబ్బాయి బయటకు వస్తుంది, 2 డబ్బా రావట్లేదు. అంటే పొడి వేసి ఎట్లేవు అన్నీ తడి వేసాడేలే అండి. 2 కలిపిన చెత్తపొట్ట ఒకటి ఉంది మన దగ్గర. ఆడి పొడిదైనా వేసేస్తా, ఇటు తడిదైనా వేసేస్తా. లోపల పడేయడమే, లోపల అన్నీ పడేసిపోతాడు. మోషేని ప్రభు అన్నాడు, నువ్వు లేచి కొండ మీదకి రావాలి. మోషే వెనకాల ఎంత పెద్ద సైన్యం ఉందో మీ అందరికీ తెలుసు కదండి. ఎన్ని లక్షల మంది ఉన్నారో మీ అందరికీ తెలుసు కదండి. మరి ఇన్ని లక్షల మందిని విడిచిపెట్టి ఒక్క రాత్రిలో కనబడకుండా వెళ్ళిపోతే ఏమైపోతారండి సంఘం? ఏమైపోతారండి సంఘం? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇక్కడ కూడిక ఉంది. ఎన్ని గంటలకి? 6:30కి. ఎప్పుడైపోద్ది? 8:30కి అయిపోతుంది కదా. సరే, ఓకే, అందరూ 6 గంటలకల్లా వస్తున్నారు, సర్దుతున్నారు. 6:30 అవుతుంది, వస్తున్నారు. ఎంతమంది వచ్చినా మన రాజుగారు కనిపించట్లేదు. ఈ లోపల 7 అయింది, నేను వచ్చేసాను. డాడీ గారు ఎక్కడ అంటే లేరు. ఈ లోపల ఒకడు ఫోన్ చేస్తాడు, పాటర్ గారు ఉన్నారా? లేరు, ఇవాళ పాటర్ గారు కాదంట. నాకు పెడతారు మా కుర్రోళ్ళు మెసేజ్ రాని, ఇవాళ ఆదివారం నువ్వు రాజమండ్రి రా, వెదిరిపల్ల ముగ్గల్లా. నేను ఫస్ట్ నాకు తెలియక అమాయకుడిని కదా, ఇదో అమాయకపు గొర్రె. ఏం చేసాను బాబా, నా మొబైల్ మా ప్రేమతో అడుగుతున్నాను అనుకుని ఇవాళ రాజమండ్రి అంటే అమ్మ బాబాయ్ బలి అయిపోయాం. లేదురా ఇవాళ వెదిలిపల్లి అంటే ఇవాళ పాదన మేనేజ్ పర్లేదు, ఇలాంటివి ఉంటాయి. కానీ లేదురా మరి పోయిన వారం ఇక్కడే ఉన్నాం కదా, ఈ వారం అక్కడికి వెళ్తున్నాను. అవునా, సరే అయితే అయిపోయింది. ఇవాళ కోటలో ముగ్గురే. నేనున్నానంటే మొత్తం 30 మంది, నేను లేదంటే ముగ్గురే.
అలాగైపోతూ ఉంటుంది. అందరూ కలుక్కుంటూ ఉంటారు, డాడీ గారు ఉన్నారా, లేరు, అయితే అంతే సగమే. డాడీ గారు ఉంటే ఫుల్, డాడీ గారు లేకపోతే సగమే. మరి మనమే అలాగైపోతే లక్షలాది మంది మోషే కనబడకపోతే ఏమైపోతారు? అయినా ప్రభు పిలిచాడు కాబట్టి మోషే వెళ్ళాలి. నేనంటాను, అంత పెద్ద మహాసైన్యాన్ని విడిచిపెట్టి ప్రభువుతో ఏకాంతంగా గడపడానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సేవకుడంటే ఎవరో తెలుసా బిడ్డ? అతనికి కుటుంబం ఉన్నా, అతనికి స్నేహితులున్నా, అతనికి బంధువర్గం ఉన్నా, అతని వివాహానికి వెళ్ళవలసి వచ్చినా, అతను సరదాగా బయటికి తిరగవలసి వచ్చినా అవన్నీ వదులుకొని నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఏకాంతంగా దేవునితో గడిపేవాడు సేవకుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు, ఏంటండి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో మాట్లాడాలి. బొవ్వేలాగా. ఎలా భోజనాలు ఉన్నాయా అందరికీ? లేవా? నేను రానైతే కోటానికి. పలారం పెడతారా? మిక్చర్ ఇస్తారంట. మరి సీట్ వేస్తారా? సీట్ అయ్యారా అయితే రాను. చిన్నప్పుడు నేనే వెళ్ళాను కిస్మిస్కి, ఆడికి సీట్ వచ్చింది, నాకు కేక్ వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. ఇంకో సంవత్సరం చూశాను, ఈసారి నాకు సీట్ వచ్చింది, ఆడికి కేక్ వచ్చింది. ఇలాగెందుకు మారిపోతుంది అర్థం కావట్లేదు. కావాలని ఎవడైతే నేర్తున్నాడు ఏంటి అర్థం. పెద్ద అయ్యాక తెలిసింది ఏంటి, 24 రాత్రి వెళ్ళి దొలుపులు బాధేస్తాం కదా పాసిముఖంతో, హ్యాపీ కిస్మిస్. ఆ లేస్తూ ఉంటారు కదా సంచిలో మిక్చర్లు, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, మిర్చీలు అన్నీ మిక్సింగ్ చేసేసి పొట్లాలు కట్టేస్తారు కదా. ఆ మిక్సింగ్ పొట్లాల్లో ఓ పొట్లంలో సీట్ వస్తుంది, ఓ పొట్లంలో కేక్ వస్తుంది, ఓ పొట్ల ఉత్తి మిక్చరే వస్తుంది. నా కోపం వచ్చేస్తుంది. ఆడి కేక్ వచ్చింది, నా కేక్ రాలేదు, ఏంటి కోపం వచ్చేస్తుంది నాకు. ఏంటి కేక్ రాకపోతే నీ కోపం వచ్చేస్తుంది? అక్కడ పోవలేదు బాబా, 40 రోజులు 40 రాత్రులు 40 పగలు పోవలేదు. భోజనం లేకపోతేనేమో ప్రార్థనకు రావు, అలాగని భోజనం పెడితే భోజనాలు కోటమా అంటాడు. పనికి మళ్ళీ పాన్లు కోటానికి రాడు. ఇంటి దగ్గర కూకుంటాడు, బయట కుర్చీ వేసుకుంటాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు. వెళ్ళిపోతున్నా పెట్టి భోజనాలు కోటానికే నాకేటుండవు అంటాడు. అని ఎలా మార్చాలి? ఇంకా ప్రార్థన చేయడం తప్ప. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే 40 రాత్రులు 4 పగళ్ళు బొవ్వలేదు కదా, ఎట్లా బిడ్డ? ఎట్లాగో తెలుసా? సేవకుడంటే కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 40 రాత్రులు 40 పగళ్ళు మోషే పనేంటో తెలుసా? దేవుని సముఖమునందు చేతులు కట్టుకుని నిలబడి అట్లా చూస్తూ ఉండడమే. ఏం చేయాలి? అట్లా చూస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు పడుకోవాలి బిడ్డ చెప్పి? ఎప్పుడు పడుకోవాలి? కాసేపు ఆలస్యం అయిందంటే కోటం చూడు, ఆవలంతులు వచ్చేస్తా ఉంటాయి మనకి. ఎప్పుడు హల్లెలూయా చెప్తాడా పాటర్ గారు? హల్లెలూయా, దొరికింది ఛాన్స్. వాకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసేస్తుంటారు, అందరూ గోలగోలు చేసేస్తుంటారు, వీడు మాత్రం నిద్రపోతూ ఉంటాడు. ఈ లోపల కబాలేదు హల్లెలూయా అంటాడు. నిద్ర లేచినాడు వీడు ఇంతకిని. ఏంటి, ఓ 10 నిమిషాలు ఆలస్యమైతేనే ఇదంతా ఘోరం. అక్కడ ఏం జరుగుతుంది? 40 రాత్రులు 40 పగళ్ళు నిద్ర లేదు. నీ సేవకుడు ఎవరో తెలుసా బిడ్డ? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం పగలంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీకు ఆ వందనాలు. సేవకుడు అంటే గొప్పవాడండి. పాస్టర్ గారా సర్లే, ఆయన వస్తే లెగిసి నిలబడ్డా ఒకడు, ఆయన వస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఒకడు, ఇటు చూసి ఇటు వెళ్ళిపోతాడు ఇంకొకడు. వందనాలు చెప్పాల్సి వస్తుందని, పలకరితే ప్రార్థన కావాలని అడుగుతాడని, ఎరా కోటాను కావాలంటాడని చెప్పేసి కిలోమీటర్ దూరం పరిగెట్టేస్తాడు. సేవకుడిని ఎలా గౌరవించాలి? సేవకుడు ఎవరో తెలుసా బిడ్డ? మోషేలో నుండి 3 విషయాలు చెప్పాను సేవకుని గొప్పతనం. అహరోను వలె అడ్డుపడేవాడు సేవకుడంటే. దేవునికి స్తోత్రం. సంపూర్ణ రాత్రి ప్రార్థన అనుభవం, రాత్రంతా నీ కోసం ప్రార్థన చేసేవాడు సేవకుడంటే. దేవునికి స్తోత్రం. 9 గంటలు పడుకొని 10 గంటలు లేసేవాడు కాదు బిడ్డ సేవకుడంటే. కాదు.
శరీరం నలిగిపోయినా, ఎన్నో ప్రాంతాలు తిరిగినా, ఎంత సువార్త ప్రకటించినా, రాత్రంతా ప్రార్థించినా, మరలా వేకువజామునే లేచి నీకోసమే ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్ర. యాకోబు గెలుపుకు కారణం సంపూర్ణ రాత్రి ప్రార్థన. దేవునికి స్తోత్ర. అంటాడు నా ప్రభు, బిడా వాట్ ఈస్ యువర్ నేమ్, నీ పేరేందయ్యా అంటాడు. యాకోబు. అవునా, నిజమా, నిజంగానా, మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే జవాబు, యాకోబు. మరి అప్పుడు మీ నాన్న దగ్గర యాసావన్నావు, అప్పుడు మీ నాన్న దగ్గర ఏటన్నావు, యాసావన్నావు. టెస్టింగ్ అన్నమాట, మాట మార్చేస్తాడేమో అని, టెస్టింగ్ అన్నమాట, అబద్ధాలు ఆడేస్తాడేమోనని. కానీ అబద్ధం ఆడా బిడ్డ? లేదు, నేను యాకోబుని, పచ్చి దొంగని, పచ్చి మోసగాడిని అని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. యథార్థమైన ప్రార్థన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే నీ జీవితంలో గెలుపు దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. ఆఖరిగా యోవేలు గ్రంథములో తీయొద్దు, యాకోబుని గురించి రాయబడి ఉంటుంది. యోవేలా హోషియానో, అతడు మగసిరి గలవాడై కన్నీరు విడిచుచు ప్రార్థించెను. దేవునికి స్తోత్ర. నంబర్ 1 ఏకాంత ప్రార్థన. నంబర్ 2 పోరాడే ప్రార్థన. నంబర్ 3 సంపూర్ణ రాత్రి ప్రార్థన. నంబర్ 4 యథార్థమైన ప్రార్థన. నంబర్ 5 కన్నీటి ప్రార్థన. బ్రతుకులో గెలుపంటే తెలియనివాడు, ఓటమి తప్ప ఏమీ ఎరుగనటువంటి వాడు చేసిన ప్రార్థనకు తగిన ఫలితం ప్రభువే అతనిని గెలవలేకపోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పేదా, ఇందాక ఒక పాట పాడారు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లినా. ఏడుంటుంది అది చూడండి సరే. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వాక్యం ఫాస్ట్గా. ఆ పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. దేవునికి స్తోత్రం. నన్ను చూడాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. గుమ్మం అంటే ఎవరు? అదిగో అక్కడ కట్టించారు అదా. గుమ్మం అంటే ఎవరు? నేనే అనండి, నేనే అనండి గట్టిగా, నేనే. ఇప్పుడు గుమ్మములారా తలలు పైకెత్తండి అంటే మనం ఏం చేయాలి? మీరు చూస్తారనే సూట్ వేసుకొచ్చాం. చెమటలు కారిపోతున్నాయి, ఎందుకు ఎప్పట్లేదు అనుకున్నారు? బెళ్ళప్ప హల్లెలూయా. ఇప్పైతే లోపల దానికి గాలి తగిలితే ఎంత బాగుంటుందో తెలుసా నా పరిస్థితి. అయినా కానీ ఎందుకురా ఇంత కష్టం అంటే, వీడియో తీస్తున్నారు టీవీలో, బాగా నిగనగలు ఆడిపోవాలి. హల్లెలూయా. మీరేమో నన్ను చూడకుండా ఉంటారేటి? గుమ్మములారా తలలు పైకెత్తిడి, బాగున్నా బాగోపోయినా నన్నే చూడుడి. ఇయాలకి నేనే మీ హీరో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. విషయం ఏంటంటే, పర్వతం, మీ అందరికీ పర్వతం తెలుసా? పెద్ద పెద్ద కొండలు తెలుసు కదా. పోనీ కొండను చూశారు కదా, కొండ కాడికి వెళ్ళారు కదా. ఓ పాలి కొండను జరిపొచ్చేస్తారేటి ఏమా? ఓ పాలి కొండనే ఇది నువ్వే కదమ్మా పెట్టావు అక్కడి నుంచి ఇక్కడికి, నేను చూశాను. ఇది కాబట్టి ఒంటి చేతి అట్టుకొచ్చేది తప్పేళ్ళమని ఎట్టేసింది అక్క. ఇటు కొండెట్టో సారి ఆయన ఎవరు అట్టుకొచ్చాడు కదా కొండని ఇలాగా. ఏది నువ్వు అట్రా చూద్దాం ఒకసారి, ఇలా కాకపోతే పని ఇలా గట్రా చూద్దాం ఒకసారి. అట్టుకురాగల వేటి కసుకు కూతంతా ఓ కొంగులు ఇలా జరిపి చూద్దాం. విషయం ఏంటంటే, నువ్వు ఎంత జరిపినా జరగనటువంటిది పర్వతం కదా. నేనేమంటాను తెలుసా? కొండలు, పర్వతాలు, మెట్టలు కదలవన్నది ఎంత వాస్తవమో, నా ప్రభు ఓడిపోడన్నది కూడా అంతే వాస్తవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అలాంటి వాడు ఈరోజు ఓడిపోతున్నాడు. అలాంటి వాడు ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు తెలుసా? నిన్ను గెలిపించడానికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్క ఇక్కడ సున్నుండలు ఉండవు ఎంతమందికి వచ్చు? ఎత్తండి, వచ్చిన వాళ్ళు ఎత్తండి. బాబా తినడం వచ్చిన ఎత్తండి ఒకసారి. నేను కూడా ఎత్తలే. అయితే మనం 2-3 ఒకేసారి తినేది మధ్యలో తాగేస్తాం. మా అమ్మగారు రే అట్టేసుకుంటారా? నాకు అట్టుకో ఏటయ్యి
అన్నీ అడగడమేనేటి, నేను చెప్పను. 2, 3, 4 తినేసి మంచిలు లాగైతే ఇంకంతే. అప్పుడు దాకా ఎలా కట్టుకున్నావు సున్నుండ, తర్వాత ఎలా కట్టుకోవాలి, వెళ్ళిపోవడమే. పెళ్ళిళ్ళకి భోజనంకి వెళ్ళినప్పుడు మంచిలు తాగమని గ్లాస్ ఇస్తే అందులో నువ్వేమేస్తావు? ఓ కాజా వేస్తావు, లడ్డుండేస్తావు, బూరేస్తావు, దూరకపోయినా కానీ అట్టుబండి ఎట్టేస్తావు, ఎట్టేసి ఎలా కట్టుకొచ్చేస్తావు, ఇలా కట్టుకొచ్చేస్తావు. ఇలాగేమట్టుకుంటారు చెప్పోసారి? సిగ్గులేదు నీకు అసలు. మళ్ళీ ఇప్పుడేమో ఏంటి ఇప్పుడు, మరి అప్పుడు మాత్రం అట్టుకొచ్చేది ఇలా సొంగి. మళ్ళీ ఎవడు చూడకూడదు, దొరికేస్తాం కదా. ఎవడు చూడ సింగిలా కట్టేసుకుని దాంట్లో ఇలా అట్టేసుకుని వచ్చేస్తావు. ఇప్పుడు మాత్రం సిచ్చి అంటావే. ఇప్పుడు అప్పుడు మాత్రం అట్టుకొచ్చాను. వెళ్ళు, తిన్న కాడికి తినేయండి, తినగలిగిందే వేసుకోండి, ఆకును ఖాళీ చేసి వచ్చేయండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ కోటం అప్పుడు కాదు, ఈ కోటం ఇంకొప్పుడు. ఏంటి నేను అంటాను, నువ్వు బాగా వండుతావు కదా సున్నుండలో, పాకుండలో, లడ్డుండలో. ఎక్కడ వండుతారు ఇవన్నీ? ఇంట్లో వండుతారు, లేకపోతే వంటగదిలో వండుతారు. మరి మీరేటల్లా చర్చిలో వండుతున్నారు? గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వతాలు తొలగిపోయి ఏంటి అదేమో డబేల్ టపేల్ 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 అని కొట్టేస్తుంది మ్యూజిక్. అది కొట్టే నువ్వేమో ఇంకా లడ్డుండా, చున్నుండా, పాకుండా అని కొట్టేస్తావు. ఏట్రా నీ కోట కొట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దమ్మున్న క్రైస్తవుడి జీవితం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్వతాలు తొలగవన్నది ఎంత వాస్తవమో, మెట్టలు తత్తరిల్లదన్నది ఎంత వాస్తవమో, నా ప్రభు ఓడిపోడన్నది అంతే వాస్తవం. అయినా నీ కోసం ఓడిపోతున్నాడు, నిన్ను గెలిపించడానికి ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని గెలిపించాలి, నీ చదువులో నిన్ను గెలిపించాలి, నీ ఉద్యోగంలో నిన్ను గెలిపించాలి, నీ వ్యాపారంలో నిన్ను గెలిపించాలి, నీ కుటుంబంలో నిన్ను గెలిపించాలి, ఈ సమాజంలో నిన్ను గెలిపించాలి, ఈ లోకములో నిన్ను గెలిపించాలి, అపవాది ఎదుట నిన్ను గెలిపించాలి. నిన్ను గెలిపించాలని నా ప్రభు ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవును బిడ్డ, అందుకే నా ప్రభు కలువరి శిలువలో ఓడిపోయాడు. చేతగాని వాడు కాదు, ఏమీ చెయ్యలేని వాడు అస్సలు కాదు, సర్వశక్తిమంతుడన్న పేరుగాంచిన వాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పాపి క్షమించబడాలి, పాపము శిక్షించబడాలి. నువ్వు శిక్షించబడుట దేవునికి ఇష్టము లేదు, నువ్వు చేసిన పాపమే శిక్షించబడాలి. పాపి నేను చేసింది పాపం. పాపి నేను చేసింది పాపం. ఇప్పుడు శిక్షించబడాల్సింది నేను కాదు, నేను చేసింది శిక్షించబడాలి. కాబట్టి నువ్వు క్షమించబడాలి. కాబట్టి పాపము మాత్రమే శిక్షించబడాలి. కాబట్టి పాపమెరుగని వాడు నీ కోసం పాపమైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, పాపం ఏమవ్వాలి? శిక్షించబడాలి. శిక్షించబడ్డాడా? ఎస్, ఆయన శిక్షించబడ్డాడు, నువ్వు క్షమించబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను గెలిపించడానికి. ఎస్, నిన్ను గెలిపించడానికి. ఈరోజు ఎవడ పడతాడు, ఏ పనికి మానవాడు పడితే వాడు టీవీలో కనిపించేపాటికి, సెల్ ఫోన్లో కనిపించేపాటికి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనే పాటికి రెచ్చిపోతున్నాడు. రేపిడా ఇది లైవ్ వెళ్తుంది. ఒకవేళ ఈ మాట నువ్వు చూస్తే చేతగాని వాడు కాదు, నీవు చేసిన పాపము శిక్షించబడి నువ్వు క్షమించబడ్డం కోసం ఆయన పాపముగా వచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకో మాట చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. అబ్రహాము
మన కోసం మన కోసం మన కోసం దేవునికి స్తోత్రం. శాపము కొట్టివేయబడాలి, శాపగ్రస్తుడు విమోచించబడాలి. ఇంకో ₹1,00,00,000 మాట ఇది. మరలా చెబుతున్నా, శాపగ్రస్తుడు విడిపించబడాలి, శాపం కొట్టివేయబడాలి. నేను శాపగ్రస్తుడను, నా మీదికి వచ్చింది శాపం. నేను శాపగ్రస్తుడను, నా మీదికి వచ్చింది శాపం. ఇప్పుడు శాపము కొట్టివేయబడి నేను విడిపించబడాలి. కాబట్టి యేసే శాపమై కలువరి సిలువలో కొట్టివేయబడ్డాడు, నేను విడిపించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, బిడా నీకోసం, సార్ మీకోసం, అమ్మా నీకోసం నా ప్రభు ఓడిపోతాడు, పాపమవుతాడు, అవసరమైతే శాపమవుతాడు, నిన్ను గెలిపించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించనా? నా ప్రభు అంటాడండి అద్భుతమైన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వాక్యం. అబ్బా, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెబుతారా ఈ మాట గట్టిగా? ఒకసారి తల్ల పైకి ఎత్తండమ్మా, నన్ను చూడండమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సారో పోనుందా? తీయండి సార్ బయటికి. ఎక్కడుందా? మీది ఉందా? మీది ఎక్కడుందా? ఇంకెవరిది ఉంది? అక్క నీకుందా ఫోను? మీకుందా? ఏమా మీకు ఏంటి? ఎవరు పోలే? ఎంత ఉంటుంది? ఓ 10,000 ఉంటుందా? దొరికేసింది, ఇక్కడ దొరికేసింది. అక్క ఓ 10,000 ఉంటుందా? వెరీ గుడ్. ఏంటి అన్నావు ఇందాక? మళ్ళీ చెప్పు. దా మరి. నావన్నీ నీవు, నీవన్నీ నావి. అందరికంటే ఫస్ట్ నావన్నీ నీవి అందే, ఇప్పుడు ఇవ్వట్లేదు. నీవన్నీ నావందే, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇదేం కూటనరా నాయనా. హల్లెలూయా. నావన్నీ నీవి. పాట పాడుతున్నారా ఈ మధ్య కానుకలు పట్టేటప్పుడు? సమర్పణ చేయము ప్రభువు నాకు. పాడుతున్నారా? పాడలేదా? పాడలేదా? ఈ మధ్య ఎక్కడ అడిగినా పాడలేదంటారు. ఏటల్లా వాక్యానికి సంబంధించిన పాట పాడేసి కానుకలు పెట్టేస్తున్నారు. మరి ఒకప్పుడు ఎలా పాడేవారు? ఏ కూటంలోనైనా, ఏ సంఘంలోనైనా. వచ్చా పాట? ఏది పాడినామో సరే. సమర్పణ చేయము ప్రభువునకు, నా దేహము ధనము ప్రభు. ఓపాలాగా అక్కడాగా. నా దేహము. ఇప్పుడు మీకోసం గోను సంచులు తెస్తే నువ్వు అది దూకుతావు దాంట్లోకి. ఏటి సమర్పణ? సమర్పణ ఏటి? దేహం అన్నావు కదా అన్నా. ఆ తర్వాత ఉందా ఆ కూటం? పట్టే కూటం ఉందా? ఉంటే గనక పెద్ద పెద్ద సంచులు ఎట్టురండి, వీళ్ళందరినీ దాంట్లో మూత కట్టేస్తాను. మరి పాడావా లేదా? సమర్పణ చేస్తావా చేయవా? కాబట్టి మూట కట్టేస్తా అందరు. నేను నా దేహం అంటావు, నా ధనం అంటావు, నా సమయం అంటావు, ఆమె అనగానే లగెత్తుకుని పరిగెట్టేస్తావు. తుపాకి దెబ్బకు దొరకవు. అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేయించుకోండి. రేపు చేయించుకుందాంలే. రేపు ఏ వారం? మళ్ళీ వస్తాం కదా. ఏటి ఎక్కడికి పోతాము? కాబూలోడు ఇంటికి వచ్చినప్పుడు అంటావు కదా, వచ్చే వారం కడతానులే, నేను ఎక్కడికి పోతాను. అలాగే ప్రార్థన చేయించుకోమంటే కూడా రేపు వస్తాడు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు? టైం అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి అర్జెంటుగా కొండలదంతా ఈ కొండలో వేసేయాలి, ఆ కొండలదంతా ఈ కొండలో వేసేసి అర్జెంటుగా గుర్రు పెట్టి పడుకుని పొద్దున్న తొందరగా 9 గంటలకి లెగిసిపోవాలి. నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఈ మాట చెబుతుంది ఎవరో తెలుసా? దేవాది దేవుడు. ఏంటాయనవి? పరిశుద్ధత, పునరుద్ధరణం, ఆశీర్వాదం, మేలులు, దీవెన. నావన్నీ నీవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవన్నీ
నీవన్నీ ఏంటి? నీవి పాపం, శాపం, శిక్ష, మరణం, ఓటమి నావి. ఈసారి చెప్పాలి అక్క, నీకు ఇలాగా పద్దాకా చెప్పాలి ఎలాగా. గంట నుంచి వాయిస్తున్నాను, అలవాటు అయిపోయి నా వెనకాల పరిగెట్టాలి కదా. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాను గంట సరిపోదు, ఇంకో గంట ఇస్తే పరిగెడిచ్చేస్తాను ఒక్కొక్క నెలలు. పొద్దున్న డాడీ ఫోన్ చేసి అంటాడు, బాబా బండి ఎక్కడ ఉంది అన్నాడు. బండి కొవ్వూరు వస్తుంది. డీజిల్ వచ్చావా? డీజిల్ కాదు, పెట్రోలే. సాయంత్రం వస్తున్నావా? తగలబెట్టేస్తాక వస్తున్నాను. హల్లెలూయా. అక్కడెక్కడో కాదు టపాకాసులు, ఇక్కడ. అక్కడెక్కడో కాదు పండగ, ఇక్కడ. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే బిడ్డ, పరిశుద్ధత నా ప్రభువుది, పునరుద్ధానం నా ప్రభువుది, ఆశీర్వాదం ప్రభువుది, మేలుడు ప్రభువి, దీవెన ప్రభువి అని అంటాడు. నావన్నీ నీవంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాపం, నీ శాపం, నీ మరణం, నీ శిక్ష నీవన్నీ నావి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడెవడో ఓడిపోతే ఊరంతా పండగ కాదు బిడ్డ. నా ప్రభు నా కోసం, నీ కోసం ఓడిపోతే నా జీవితంలో, నా కుటుంబంలో, నా బ్రతుకులో పండగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రశ్నతో ముగిస్తున్నాను. దేవుడు ఓడిపోతాడా? ఓడిపోతాడు. నిన్ను గెలిపించడానికి ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను గెలిపించాలని నీ చదువా, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ కుటుంబమా, నీ భవిష్యత్తా. కష్టం వచ్చిందని ఒకసారి, శ్రమ వచ్చిందని ఒకసారి, శోధన తరుముతుందని ఒకసారి, మరణం కబలిస్తుందని ఒకసారి, ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదని ఒకసారి, ప్రభువుని నమ్ముకున్న ప్రయోజనం లేదని ఒకసారి, వెళ్తున్నామండి, ఇస్తున్నామండి, చేస్తున్నామండి, ఏం ఉపయోగం? ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఇదే బ్రతుకు, ఇంతే బ్రతుకు. లేదు బిడ్డ, నిన్ను గెలిపించడానికి నా ప్రభు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫైనల్గా నేను చెప్పే మాట, నా ప్రభు ఓడి నువ్వు గెలవాలంటే నువ్వు చేయాల్సింది ఏకాంత ప్రార్థన, పోరాడే ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవసరమైతే నీకోసం పాపం అవుతాడు, శాపం అవుతాడు, మరణం అవుతాడు, ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను మాత్రం ఓడిపోనివ్వడు యేసయ్య. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య. ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓటమి ఎరుగని దేవుడు నీకోసం ఓడిపోతున్నాడు. అందులో లేచి నిలబడరా. ఓటమి ఎరుగని దేవుడు నీకోసం ఓడిపోతున్నాడు. గెలుపు తప్ప ఏమీ తెలియనివాడు నీకోసం గెలవలేకపోతున్నాడు. ఓటమి తప్ప ఏమీ తెలియని వాని చేతిలో ఓడిపోతున్నాడు. గెలుపు అంటే తెలియని వాడిని గెలవలేకపోతున్నాడు బిడ్డ. He lost his life only because of you. కేవలము నీ కోసం, కేవలము నిన్ను గెలిపించడం కోసం, నీ కుటుంబాన్ని గెలిపించడం కోసం నా ప్రభు ఓడిపోతున్నాడు, ఓడిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం.